శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుండి ధ్యానిస్తున్నాం. ఇది 5వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో, తర్వాత కొన్ని ఎపిసోడ్లో కూడా బైబిల్ గ్రంథం నుంచి ఈ మర్మాలు మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలను మీరు ప్రేమించి మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుండి ధ్యానించే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని కూడా ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ విషయాలు మేము నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా కడవరకాల చివరి దినాల్లో జీవించే కృప దయచేయమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దిన వాక్యంలో ఈ 5వ ఎపిసోడ్లో మనము యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసులకు వారికి కలగబోవు పునరుత్థానము, ఈ విషయాలు నేర్చుకోబోతున్నాం. గత ఎపిసోడ్లో, 4వ ఎపిసోడ్లో యేసు ప్రభు లేచిన తర్వాత ఆ దినమంతా ఆయన పరలోకం వెళ్ళారని, అనేక మంది భక్తులను కూడా బ్రతికించి వారిని కూడా పరలోకం తీసుకువెళ్ళి వారిని తండ్రి అయిన దేవునికి ప్రథమ ఫలాలుగా అర్పించారని, మరలా సాయంత్రం భూమి మీదకి తిరిగి వచ్చి ఆయన ఈ భూమి మీద 40 దినాలు అనేక మందికి ప్రత్యక్షమయ్యి మరలా తిరిగి పరలోకం వెళ్ళిపోయారు. ఈ దినాన్న యేసు ప్రభువును నమ్ముకున్న వారికి కలగబోవు ఈ గొప్ప ధన్యత, దానినే పునరుత్థానము అంటున్నాం. మనందరికీ తెలిసిన రీతిగా ఆ బేతనీ గ్రామంలో మరియా, మార్తా వారి యొక్క సహోదరుడు మరణించారు. ఆయన పేరు లాజరు గారు. ఆయన సమాధి చేసేశారు. ఈ విషయాలు కూడా మనం గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. అయితే యేసు ప్రభు 4 దినాల తర్వాత వచ్చారు. మరణించిన తర్వాత 4 దినాలకి, అప్పటికే సమాధి ఎప్పుడూ అయిపోయింది. అప్పుడు మార్తమ్మ గారు ఏమన్నారో చూడండి. ఎంతో దుఃఖంతో, ఎంతో విచారంతో, ప్రభువా మీరు ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు, మా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు అని ఎంతో చింతిస్తూ చెప్పింది. అప్పుడు ప్రభువారు అన్నారు, మార్తా మీ సహోదరుడు లేస్తాడు, మీ సహోదరుడు బ్రతుకుతాడు అన్నారు. అప్పుడు మార్తమ్మ గారు అన్నది, నాకు తెలుసు ప్రభువా, ఆ యొక్క కడవరి దినాన్న, దాన్నే మనం రాకడ దినం అంటున్నాం, ఆ రాకడ దినాన్న మా సహోదరుడు తప్పకుండా లేస్తాడు మరలా అన్నది. అయితే యేసు ప్రభువారు చెప్పిన మాటలు చూడండి. ఇక్కడ యోహాను సువార్త 11:25 వచనాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు అన్నారు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను ఎవరైతే నమ్ముకుంటారో వారు మరణించినను మరలా తిరిగి బ్రతుకుతారు. అనగా యేసు ప్రభుని ఎవరైతే రక్షకుడిగా అంగీకరించి యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు చనిపోయినప్పటికీ తప్పక మరలా బ్రతుకుతారు అని యేసు ప్రభు వారు ఇచ్చిన భరోసా, యేసు ప్రభు వారు ఇచ్చిన వాగ్దానం ఇది. కనుక దీనిని మనం విశ్వాసాలుగా నమ్మాలి. ఖచ్చితంగా అది నెరవేరుతుంది. యోహాను సువార్త 11:26 వచనాన్ని కూడా గమనించినట్లయితే యేసు ప్రభు వారు అన్నారు, ఎవరైతే నన్ను నమ్ముతారో, అనగా ఎవరైతే యేసు ప్రభును నమ్ముతారో రక్షకునిగా, వారు ఎన్నడూ చనిపోరు. అంటే ఈ లోకంలో చావు రాదని కాదు, ఈ లోకంలో వారికి మరణం రాదని కాదు యేసు ప్రభు చెప్పింది, వారు మరణించరు ఎప్పుడు కూడా. అనగా ఈ లోకంలో మనం చెందే మరణము ఇది యేసు ప్రభు వారు అన్నారు కదా, లాజరు నిద్రపోతున్నాడు అన్నారు. అనగా మరణాన్ని నిద్రతో పోల్చారు యేసు ప్రభు వారు అనేక సందర్భాల్లో. ఈ విషయాన్ని కూడా మనం యోహాను సువార్త 11:11 మన యొక్క స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు అన్నారు. అప్పటికి ఆయన మరణించాడు, సమాధి కూడా చేసేశారు ఆయన్ని.
అనగా బైబిల్ గ్రంథంలో మరణాన్ని నిద్రతో పోల్చారు. మనందరికీ తెలిసిన రీతిగా నిద్రపోయిన వారు కొన్ని గంటలు నిద్రపోతారు, మరలా మనకు మెలకు వచ్చేస్తుంది. అలాగే యేసుప్రభు నమ్ముకుని ఎవరైతే మరణిస్తారో వారందరూ కూడా ఎన్ని సంవత్సరాలైనప్పటికీ, ఉదాహరణకు అపోస్తలులు ఉన్నారు, వారు మరణించి ఇప్పటికి దాదాపుగా 2000 సంవత్సరాలు అయిపోయింది. అలాగే పాత నిబంధనలో భక్తులు ఉన్నారు. ఉదాహరణకు ఆదాము, ఆయన చనిపోయి ఇప్పటికి దాదాపుగా 5000 సంవత్సరాలు మించిపోయింది. కానీ వారు ఆ సమాధిలోనే మట్టయిపోతున్నారు. దానినే మరణ నిద్ర. నిద్రపోయేవారు ఏ రీతిగా మరలా లేస్తారో అదే రీతిగా యేసుప్రభు నమ్ముకుని ఎవరైతే మరణిస్తారో వారు తప్పకుండా మరలా బ్రతుకుతారు. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా మనకు బోధిస్తుంది. వారు స్త్రీలైనా పురుషులైనా సరే ప్రతి విశ్వాసి కూడా తప్పక లేస్తారు. ఇది దేవుడు, ఇది యేసుప్రభు వారు మనకిస్తున్న భరోసా. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మేఘారూఢుడై వచ్చుచున్నాడు, అంటే మేఘాల మీద వస్తున్నారు. ప్రతి నేత్రము ఆయనను చూచును. అనగా రెండవ రాకడ దినాన ఎవరైతే బ్రతుకుంటారో వారు ఎక్కడున్నా సరే వారికి రెండవ రాకడ కనిపిస్తుంది. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలోనే ఆయన పొడిచిన వారును ఆయనను చూతురు. ఎవరైతే ఆయన పొడిచారో అదే నాన్న సిలువేసేశారో వారు కూడా చూస్తారు. మరి వారు లేవటం ఏమిటి? వారు దుర్మార్గులు కదా, వారు యేసుప్రభుని చంపేశారు కదా, వారికి మరలా బ్రతికే అవకాశం ఎందుకు వస్తుంది అనగా యేసుప్రభు వారు ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు తీర్పు తీరుస్తున్న ఆ యొక్క ప్రధాన యాజకుడు కయఫా ఆయనకు చెప్పారు ఏమని, నీవు నన్ను చూస్తావు, ఆ రాకడ దినాన నేను తండ్రి యొక్క కుడిపార్శ్వాన్ని కూర్చుని సింహాసనం మీద రావటం నువ్వు చూస్తావు అని ఆ అన్యాయపు తీర్పు తీరుస్తున్న కయఫాకు యేసుప్రభు చెప్పారు. ఈ విషయాన్ని మనం మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వచనం నుంచి గమనిస్తున్నాం. యేసుప్రభు చెప్పిన ఆ మాట ఖచ్చితంగా నెరవేరాలి కదా. కనుకనే ఆయన పొడిచిన వారు, ఆయన మీద ఉమ్ములు ఊసిన వారు, ఆయన కొట్టిన వారు, ఆయన మీద అనేకమైన అబద్ధ సాక్ష్యాలు చెప్పినవారు వారందరూ కూడా లేచి చూచి ఆయన ఆర్భాటంతో రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వస్తుంటే ఆ యొక్క మహిమను చూడలేక మరలా పడి చనిపోతారు. కానీ కాసేపు లేస్తారు. అయితే ప్రభువును నమ్ముకున్నవారు విశ్వాసులైతే వారు ఎంతో సంతోషంతో ఆయన ఎదుర్కొంటారు. ప్రభువారు వారిని పరలోకం తీసుకువెళ్ళిపోతారు. కనుక ఈ సంఘటన రెండవ రాకడ సమయంలో జరుగుతుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనకు వెంటనే వచ్చేది ఆ ప్రశ్న వస్తుంది. మనకు కలిగే ప్రశ్న ఏమిటంటే వాక్యంలో మనకు చెప్పబడ్డది ఏమని, మీరు అన్యుల వలె దుఃఖించొద్దు. ఎవరైనా మరణించినట్లయితే మీ కుటుంబస్తులు, మీ యొక్క స్నేహితులు అన్యుల వలె దుఃఖించొద్దు అంటే దుఃఖించటం పాపం కాదు సుమా. యేసుప్రభు వారు కూడా ఆ లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు మానవుడిగా ఆయన కూడా కన్నీళ్లు విడిచారు. ఆ విషయాన్ని మనం యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 35వ వచనంలో చదువుతున్నాం. అన్నిటికంటే చిన్న వచనం యేసు ప్రభు దుఃఖించారనే వచనం. అయితే ప్రియ సోదరి సోదరులారా, దుఃఖించడం పాపం కాదు, కానీ మనం కుమిలి కుమిలి దుఃఖించడం, దాంతోపాటు ఇక ఎప్పుడు జ్ఞాపకం వచ్చినప్పటికీ దుఃఖించడం. కొంతమందిని గమనిస్తూ ఉంటాం, విశ్వాసులే కానీ వారి కుటుంబస్తులు ఎవరైనా మరణించినట్లయితే వారు నెలలు కాదు సంవత్సరాల పాటు కూడా వారు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దుఃఖిస్తూనే ఉంటారు. దేవుని బిడ్డలుగా మనకు అది తగదు. తప్పకుండా మానవులుగా మనకు దుఃఖం వస్తుంది ఎవరైనా మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు మరణించినప్పుడు. అయితే ఆ దుఃఖం ఇక ఎల్లప్పుడూ ఉండకూడదు. కనుకనే మనకు చెప్పబడిన ఈ యొక్క వాక్యం చూడండి, మీరు అన్యుల వలె దుఃఖించొద్దు. కాను అన్యులకు ఏ విధమైన నిరీక్షణ లేదు, అన్యులకు ఏ విధమైన భరోసా లేదు. చనిపోయిన వారి నిమిత్తం యేసుప్రభు నమ్ముకున్న విశ్వాసులుగా మనకు నిరీక్షణ ఉన్నది, మనకు ఒక భరోసా ఉన్నది. యేసుప్రభు ఏ రీతిగా మరణించి మరలా తిరిగి లేచారో అదే రీతిగా యేసుప్రభుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి కూడా, స్త్రీ అయినా పురుషుడైనా, తప్పకుండా మరలా వారు తిరిగి బ్రతుకుతారు. మామూలు శరీరాలతో కాదు, వారు తిరిగి బ్రతికినప్పుడు అది మహిమ శరీరాలు.
ఈ విషయాలు మనకి మొదటి తెస్సలోనియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాల్లో మనం గమనిస్తున్నాం. ఎంత గొప్ప భరోసా చూడండి. అన్యుల్లాగా మనం దుఃఖించొద్దు. కాను యేసుప్రభు మరణించారు, ఆయన మరలా తిరిగి లేచారు. ఆ విధంగానే ప్రభువు నమ్ముకుని మరణించిన వారు ప్రతి వారు కూడా ఎన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ వారు మరణించి మరలా వారు లేస్తారు, మహిమ శరీరాలతో లేస్తారు. కనుక మీరు ఇతరులాగా దుఃఖించొద్దు, ఇతరులాగా విచారించొద్దు అని మనకు చెప్పబడ్డది. మనం గమనించినట్లయితే చూడండి ఎంత గొప్ప భరోసా మనకి ప్రభు ఇస్తున్నారో. ప్రభు రెండవ రాకడలో ఆయన దూతలతో వస్తారు, కోటాను కోట్ల దూతలు. వారందరూ కూడా బూరలతో వస్తారు, బూరలు ఊదుతూ వస్తారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన గొప్ప శబ్దంతో, ఏ శబ్దం అది? ఆయన వచ్చినప్పుడు పెద్ద శబ్దంతో, గంభీరమైన స్వరంతో, నన్ను నమ్ముకుని ఎవరైతే మృతులుగా ఈ మరణ నిద్రలో ఉన్నారో మీరందరూ కూడా లేవండి అని ఆయన బిగ్గరగా చెప్పే దినం వస్తుంది. అప్పుడు ఆ స్వరాన్ని విని, అప్పుడు దేవదూతలు ఊదే ఆ యొక్క బూరధ్వనితో చనిపోయిన విశ్వాసులందరూ కూడా మహిమ శరీరాలతో లేస్తారు. అయితే ఇక్కడ చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం గమనించినట్లయితే, యేసుప్రభుని ఎవరైతే నమ్ముకుని మరణించి మరణ నిద్రలో ఉన్నారో, అనగా సమాధి చేయబడ్డారో, వారందరూ కూడా మొదట లేస్తారు. లేచిన తర్వాత ఆ లేపబడిన భక్తులందరినీ కూడా, అనగా పునరుత్థానం చేయబడిన భక్తులు, మహిమ శరీరాలతో లేపబడిన భక్తులందరినీ కూడా దేవదూతలు మధ్యాకాశానికి తీసుకువెళ్ళిపోతారు. ఈ విషయాన్ని మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనంలో యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పారు. ఏమని? దూతలు వస్తారు, నలుదిక్కుల నుంచి కూడా భక్తుల్ని పోగు వేస్తారు. అనగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈ నలుదిక్కుల నుంచి కూడా, అనగా లేపబడిన భక్తులు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాష వారైనా, ఎవరైనా సరే, వారు మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, లేక కొన్ని ఆ యొక్క దీవుల్లో ఉన్నప్పటికీ, లేకపోతే కొండల ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ వారందరినీ కూడా దేవదూతలు ప్రోగు వేస్తారు. కనుక దేవదూతలు ఎవరిని కూడా విడిచిపెట్టరు, అందరినీ కూడా వారిని తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళినప్పుడు ఎక్కడ కలుసుకుంటాం మనం యేసుప్రభువును? రెండవ రాకడలో యేసుప్రభు వారు మధ్యాకాశంలోనే ఉంటారు. ఆయన భూమి మీదకి అడుగు పెట్టరు రెండవ రాకడలో. కొంతమంది ఊహిస్తున్నారు యేసుప్రభు రెండో రాకడలో ఆయన యెరూషలేములో దిగుతారు, రకరకాలుగా వారు ఊహిస్తున్నారు. అది సరికాదు. రెండవ రాకడలో యేసుప్రభు వారు మధ్యాకాశంలోనే ఉంటారు. ఆ మధ్యాకాశానికి దేవదూతలు విశ్వాసులైన మనందరినీ కూడా తీసుకువెళ్తారు. అప్పుడు యేసుప్రభువును మనం మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఇక ఆయనతోనే కలకాలం ఉంటాం. ఈ విషయాన్ని మనం మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఆయనను మనము మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఇంగ్లీష్లో విల్ మీట్ హిమ్ ఇన్ ద ఎయిర్ అన్నారు. మధ్యాకాశం, దీన్ని మన భాషలో అంతరిక్షం అని కూడా అంటున్నాం, ఇంగ్లీష్లో స్పేస్ అంటున్నారు. అక్కడ కలుసుకుంటాం ఆయన్ని, అనగా మధ్యాకాశంలో కలుసుకుంటాం. అక్కడి నుండి ఆయన మధ్యాకాశం నుండి మనల్ని ఆ నూతన యెరూషలేము, దాన్ని పరలోకం అంటాం, అక్కడికి తీసుకువెళ్ళిపోతారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎంత గొప్ప భరోసా చూడండి. యేసు ప్రభువు నమ్ముకుని మరణించినట్లయితే ఖచ్చితంగా ఈ లోకంలో ప్రతి వారికి మరణం వస్తుంది. వారు రాజులైనా రైతులైనా, వారు చదువుకున్నా చదువుకోకపోయినా, ఎక్కడున్నప్పటికీ ఈ భూలోకంలో మానవులుగా జన్మించారంటే ఒక రోజున ఖచ్చితంగా మరణం వస్తుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ప్రభువుని నమ్ముకుని మరణించిన వారికి ఇంత గొప్ప ధన్యత కలగబోతుంది. వారికి మరలా పునరుత్థానం, మహిమ శరీరాలతో లేస్తారు, కలకాలం కూడా ఇక ప్రభుతోనే ఉంటారు. ఇది ప్రభు మనకిస్తున్న గొప్ప భరోసా. అయితే చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు, ఆధ్యాత్మిక మర్మాలు ఈ వాక్య భాగంలో ఉన్నవి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు.
ఒకసారి 18వ వచనాన్ని గమనించండి. ఈ మాటలతో ఒకరినొకరు మీరు ఆదరించుకొనండి. అనగా ఎవరికైనా సరే వారి కుటుంబంలో మరణం కలిగినట్లయితే మనము ఈ మాటలతో వారిని ఆదరించాల. ఈ మాటలు వారికి ఆదరణ కలుగ చేస్తాయి. ఏ మాటలు? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు ఉన్న వాక్య భాగం. దేవుని యొక్క దేవదూతలు యేసుప్రభుని ఎవరైతే నమ్ముకొని విశ్వాసులుగా మరణించారో వారిని రెండవ రాకడ దినాన వారిని సమాధుల్లో నుంచి లేపుతారు. వారు మహిమ శరీరాలతో బయటకు వచ్చేస్తారు. అయితే చూడండి ఎంత గొప్ప ధన్యత ఇక్కడ చెప్పబడిందో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో ఇంగ్లీష్లో అన్నారు, బ్లెస్సెడ్ అండ్ హోలీ ఆర్ దోస్ దట్ హ్యావ్ ద పార్ట్ ఇన్ ద ఫస్ట్ రిజరెక్షన్. అనగా మొదటి పునరుత్థానంలో పాల్గొనేవారు పరిశుద్ధులు, ధన్యులు. ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ అన్నారు, మన భాషలో ధన్యులని తర్జుమా చేశారు. దానికంటే పరిశుద్ధులు, వారు దీవించబడిన వారు అని తర్జుమా చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. కారణం బ్లెస్సెడ్ అండ్ హోలీ అన్నారు. మొదటి పునరుత్థానంలో పాల్గొనేవారు పరిశుద్ధులు, ధన్యులు. ధన్యులంటే దీవించబడ్డవారు. ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ అని ఉంది. అయితే మొదటి పునరుత్థానం అంటున్నారు ఏమిటి? రెండవ పునరుత్థానం కూడా ఉన్నదా? తప్పకుండా రెండవ పునరుత్థానం కూడా ఉన్నది. ఆ విషయాలు కూడా బైబిల్ గ్రంథం నుంచి రాబో ఎపిసోడ్లు మనం నేర్చుకోబోతున్నాం. ఆ యొక్క రెండవ పునరుత్థానం ఎవరికి ఉంటుంది? మొదటి పునరుత్థానమేమో పరిశుద్ధులకు, ధన్యులకు అనగా దీవించబడే వారికి. పరిశుద్ధులు కాని వారికి రెండవ పునరుత్థానం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ పునరుత్థానం లేకపోయినట్లయితే మరలా తిరిగి బ్రతకడం అనేది ఎప్పుడు జరుగుతుంది? రెండవ రాకడ దినాన్న. వారు ఎంతటి భక్తుడైనా సరే వారు ఖచ్చితంగా రెండవ రాకడ దినాన్న లేస్తారు, ముందు కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలా. మనందరికీ తెలిసిన రీతిగా ఆదాము చనిపోయి ఇప్పటికీ దాదాపుగా 5,000 సంవత్సరాలు దాటిపోయింది. కారణం మనందరికీ తెలిసిన రీతిగా ఆదాము దేవుడు సృష్టించిన మొదటి వ్యక్తి. ఆయన 930 సంవత్సరాలు జీవించి మరణించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బైబిల్ ప్రకారంగా దాదాపు 6,000 సంవత్సరాలు భూమి సృష్టించబడి. అయితే రకరకాల ఈ పరిణామ సిద్ధాంతం, ఎవల్యూషన్ అంటున్నాం, వారేమో లక్షల కోట్ల సంవత్సరాలు అయిపోయింది ఈ యొక్క సృష్టి ఆరంభమయ్యని వారు అంటున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న వివరాలన్నీ కూడా మనం క్రోడీకరించి చూసినట్లయితే ఇప్పటికీ దాదాపుగా 6,000 సంవత్సరాలు మాత్రమే. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆదాము చనిపోయి 5,000 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ, మట్టిలో మట్టి అయిపోయినప్పటికీ చనిపోయిన వారికి ఏమీ తెలియదు. నేను చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 5,000 సంవత్సరాలు అయిపోయింది, ఆ యేసు ప్రభు నన్ను ఎందుకు లేపట్లేదు అని ఆదాము గారికి ఏ విధమైన జ్ఞాపకాలు ఉండవు. ఆదాము గారికే కాదు, ఏ మరణించిన వ్యక్తికి కూడా ఇక ఏ జ్ఞాపకాలు ఉండవు అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది మనకి. నా మాటలు కాదు ఇవి. మనందరికీ తెలిసిన రీతిగా ఏబేలు ఎంతో మంచివాడు, భక్తుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏబేలు విశ్వాసుల జాబితాలో మొదటగా చెప్పబడినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దానిలో మొదటివాడు ఏబేలు. ఏబేలు పరిశుద్ధుడు, ఏబేలు భక్తిపరుడు, విశ్వాసి. అయితే ఆయనను తన సొంత అన్నగారే కయ్యోనే హత్య చేసేశాడు. అయితే యేసుప్రభు రెండవ రాకడ దినాన వారు ఆదాము మొదలు ఏబేలు భూమి మీద మరణించిన మానవుల్లో మొట్టమొదటి మానవుడు ఏబేలు. ఆ ఏబేలుతో పాటు అందరూ కూడా ఎవరైతే విశ్వాసులుగా జీవించి మరణించారో వారు మట్టి అయిపోయినప్పటికీ వారిని యేసుప్రభు రెండవ రాకడలో ఆయన లేపుతారు. మహిమ శరీరాలతో వారు సమాధుల్లోంచి బయటకు వచ్చేస్తారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క పునరుత్థానం గురించి మనకి మరికొన్ని ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడినవి మనకి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఎన్నో ఆసక్తికరమైన గొప్ప విషయాలు పునరుత్థానం గురించి, అనగా చనిపోయిన వారు మరలా బ్రతకటం గురించి ఇక్కడ ప్రస్తావించబడ్డాది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనాన్ని గమనించినట్లయితే, మరణించిన వారు ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుని మరణించి వారు సమాధి చేయబడి మట్టి అయిపోయినప్పటికీ
ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయినా ఆదాములాగా 5,000 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ వారు కనురెప్పపాటులో వారికి మహిమ శరీరం వస్తుంది. అప్పుడు కడబూర మ్రోగును అనగా ఆఖరు బూర, దేవదూతలు ఆ బూరలు మోగిస్తారు మధ్యాకాశంలోకి వచ్చి. అప్పుడు ఎవరైతే ప్రభువు నమ్ముకొని మృతులైపోయారో, అనేక సంవత్సరాల నుంచి వారు ఆ సమాధిలోనే మట్టి అయిపోయారో, వారు ఆ మరణ నిద్రలో నుంచి మేల్కొని మహిమ శరీరాలతో బయటకు వచ్చేస్తారు. మనలో అనేక మందికి తెలిసిన రీతిగా చాలామంది మరణించినప్పుడు పెద్ద వయసులో, ముసలి వయసులో వారు మరణిస్తున్నారు. అప్పటికి వారి శరీరం అంతా కూడా ముడతలు వచ్చేస్తున్నాయి. అటువంటి పెద్ద వయసు వారికి కొన్ని విషయాలు జ్ఞాపకం ఉండవు. అటువంటి పెద్ద వయసు వచ్చేసిన వారికి వారు సరిగ్గా కొంచెం దూరం కూడా నడవటం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వారు మరణించినప్పటికీ, లేకపోయినట్లయితే ఈ లోకంలో అనేక సందర్భాలను బట్టి వారు జీవించినప్పుడు వారి యొక్క చేతులు లేకుండా లేదా కాళ్ళు లేకుండా, కొన్ని రకాల అనారోగ్య పరిస్థితులను బట్టి వారికి కాళ్ళు లేకుండా కాళ్ళు తీసేయవలసి వస్తుంది. అయితే వారు మరణించినప్పుడు, వారిని సమాధి చేసినప్పుడు కొంతమందికి కాళ్ళు లేకుండా, కొంతమందికి కళ్ళు లేకుండా, కొంతమందికి చేతులు లేకుండా ఈ రీతిగా వారిని మనం సమాధి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ రెండవ రాకడ దినాన వారు లేచినప్పుడు వారికి ఏ విధమైన అంగవైకల్యము ఉండదు. వారు మహిమ శరీరాలతో లేస్తారు. వారు ఎంత పెద్ద వయసులో వారు మరణించినప్పటికీ లేచినప్పుడు అనగా పునరుత్థాన దినాన్న వారు యవనస్తులు కనుక దేవదూతల్లాగా వారు లేస్తారు. మహిమ శరీరం. ఇక మహిమ శరీరం అంటే ఇక ఎంత ఆశ్చర్యకరమో చూడండి. వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, యేసుప్రభు నమ్ముకుని ఎవరైతే మరణించారో ఆ విశ్వాసులు మహిమ శరీరాలతో లేస్తారు. అయితే యేసుప్రభు నమ్ముకుని ఇంకా రెండవ రాకడ దినం వరకు కూడా ఎవరైతే బ్రతికి ఉంటారో మరి వారి యొక్క పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న వస్తుంది మనకి. దీనికి కూడా మనకి వాక్యంలో జవాబు ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనాన్ని గమనించినట్లయితే ఈ విధంగా మనకు చెప్పబడ్డది. మనలో అనేకులు మనము నిద్రించము కానీ, అనగా మరణ నిద్ర పొందము కానీ మనము మార్పు చెందుదుము. ఎంతసేపట్లో? కనురెప్పపాటులో మనకు మార్పు వచ్చేస్తుంది. మార్పు అంటే ఆ మహిమ శరీరం వస్తుంది. ఇంగ్లీష్లో ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ అన్నారు. అనగా కనురెప్పపాటు, అనగా కన్ను మూసి తెరవటానికి ఎంతసేపు పడుతుంది అంటారు? 1 సెకండా? కానే కాదు. ఆ సెకండ్లో కూడా ఇక కొంచెం భాగం మాత్రమే. ఇంగ్లీష్లో కొన్ని సందర్భాల్లో ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ అంటున్నాం. అంటే ఆ సెకండ్లోనే 100వ వంతు అనమాట. మనం కళ్ళు మూసి తెరవటానికి అంతసేపు సెకండ్లో 100వ వంతు అంతే. అంత తక్కువ కాలంలోనే కన్ను మూసి తెరిచేస్తున్నాం. లేకపోయినట్లయితే కన్ను మూసి తెరవడానికి ఎక్కువ సమయం పట్టింది అనుకోండి, మనం రోడ్డు మీద వాహనం మీద వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? యాక్సిడెంట్ అయిపోతుంది. కనుక కన్ను రెప్పపాటు అంటే చాలా తక్కువ సమయంలోనే, స్వల్పకాలంలోనే బ్రతుకున్న భక్తులందరూ కూడా యేసుప్రభు నమ్ముకుని రెండవ రాకడ దినం వరకు ఎవరైతే బ్రతుకుతారో వారందరూ కూడా మహిమ శరీరాలు వచ్చేస్తాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ మహిమ శరీరం దేనికి? ఎందుకు మహిమ శరీరాలు ఇస్తారు ప్రభు అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. దానికి జవాబు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేవు. రక్త మాంసాలు అనగా ఈ లోకంలో మనం జీవిస్తున్న ఈ జీవితంతో మన యొక్క శరీరం, మన యొక్క ఎముకలు, మన యొక్క మాంసము, మన యొక్క రక్తము ఇవి పరలోకాన్ని చేరలేవు. ఇవి పరలోకంలో ప్రవేశించడానికి వీటికి అర్హత లేదు. కనుక పరలోకంలో ప్రవేశించాలంటే మనకి మహిమ శరీరాలు కావాలి. ఈ లోకంలో మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా సరే పరలోకానికి యోగ్యత కాదు. పరలోకం వెళ్ళటానికి దానికి అవకాశం లేదు. ఈ లోకంలో మనకున్న శరీరాలు పరలోకంలో ప్రవేశించలేవు. కనుకనే ఆయన మహిమ శరీరాలు ఇస్తారు విశ్వాసులందరికీ కూడా. ఆయన భక్తులందరికీ కూడా మహిమ శరీరాలు ఇస్తారు. ఎప్పుడు? రెండవ రాకడ దినాన. ఆ మహిమ శరీరానికి ఇక ఎన్ని కోట్ల సంవత్సరాలు జీవించినా ముసలితనం రాదు, శరీరం ముడతలు పడదు, ఇక ఏ రకమైన రోగాలు రావు ఆ శరీరానికి. అనగా దేవదూతల్లాగా కలకాలం కూడా మనం జీవిస్తాం. ఇది భక్తులకి దేవుడిచ్చే గొప్ప అభయం. అనగా చనిపోయిన భక్తులు యేసుప్రభు నమ్ముకుని ఎవరైతే మరణిస్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా లేపబడతారు మహిమ శరీరాలతో. వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, పరలోకం అని వెళ్ళిన తర్వాత మన యొక్క
కుటుంబ సభ్యుల్ని, మన స్నేహితుల్ని, మనకు తెలిసిన వారిని మనం గుర్తుపట్టగలమంటారా అనే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు నన్ను. తప్పకుండా గుర్తుపడతాం. కారణం, లాజరు గారు సమాధిలోంచి లేచిన తర్వాత వారి యొక్క సహోదరులు గుర్తుపట్టారు కదా, ఆ గ్రామస్తులందరూ గుర్తుపట్టారు కదా, అలాగే మనం కూడా అందరినీ గుర్తుపడతాం. ఈ విషయాన్ని కూడా మనకి పౌలు గారు ఈ విధంగా రాశారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:12 మీరు నన్ను చూస్తున్నారు, అప్పుడు కూడా మీరు నన్ను సంపూర్ణంగా చూస్తారు అని రాశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రను మనం ముగించుకొని పునరుత్థానం దినాన్న ఏ అంగవైకల్యము ఇక ఉండనే ఉండదు. పాపం ఈ లోకంలో ప్రవేశించక ముందు ఆదాము అవ్వ ఏ రీతిగా పరిపూర్ణంగా ఉన్నారు శరీరాలు, అన్ని అవయవాలతో పరిశుద్ధంగా, అలాంటి స్థితి మనందరికీ కూడా వస్తుంది రెండవ రాకడ దినాన్న. అదే స్థితి కలకాలం కూడా కొనసాగుతుంది. ఎంత గొప్ప ధన్యత. కనుక ప్రియ సోదరి సోదరులారా, అది మీ నిర్ణయం అయినట్లయితే నాకు కూడా కలకాలం క్రీస్తుతో నేను జీవించాలా, కలకాలం పరలోకంలో నేను ఉండాలా, నా జీవితము నా యొక్క శరీరం పరిపూర్ణంగా ఉండాలా అని నువ్వు ఆశించినట్లయితే యేసు ప్రభువుని నమ్ముకో, ఆయన నామపేట ముంచడం బాప్తిసం తీసుకో. యేసు ప్రభు యొక్క వాక్యపు వెలుగులో, అనగా బైబిల్ గ్రంథం యొక్క వాక్యపు వెలుగులో, 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే ఆ ధన్యత మనకు వస్తుంది. త్వరలో రెండోసారి ప్రభు వస్తున్నారు. మనం ఊహించిన దానికంటే త్వరగా వచ్చేస్తున్నారు రెండవసారి. భయంకరమైన విషయాలు భూమి మీద జరుగుతున్నవి. కనుక నీవు యేసు ప్రభువును నమ్ముకొని ఆయనకు యోగ్యుడైన కుమారుడిగా, కుమార్తెగా జీవించు. ప్రార్థించి ఈ యొక్క 5వ ఎపిసోడ్ ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే ఈ అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుని ధన్యత మాకు ఇస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో అందరినీ కూడా ప్రత్యేకంగా దీవించండి. నీ ప్రత్యేకమైన కృపతో మమ్మల్ని నింపవలసిందని, మీ ఆశీర్వాదం మాకు దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతిదినం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో, 6వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈ అంశం మీద ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.